దించి క్లియర్గా చూడండి, మూతి బాగా వాపు వచ్చేసింది. పొద్దున ఫుడ్ వేస్తూనే తినకుండా పక్కకి చూస్తూ ఉండింది. సరే వెంటనే ఇది కొంచెం బ్లూ టంగ్ సిమ్టమ్స్ లాగా ఉన్నాయి కదా అని పెయిన్కి స్వెల్లింగ్కి ఏమి ఇస్తాం మనము, మెలనాక్స్ ప్లస్ ఇంజెక్షన్ ఇచ్చాము. దాంతోపాటు ఇంకా నెక్స్ట్ జొల్లు కారుతుందేమో అన్న డౌట్తో ముందే జీట్ ఇంజెక్షన్ కూడా ఇచ్చేసాము. ఇది బ్లూ టంగ్ కావచ్చు కాకపోవచ్చు, ఏదైనా ఒకసారి పురుగు కుట్టినా కూడా ఇట్లా పెదవులు వాపు వస్తాయి. బట్ ఏదేమైనా దాని ప్రాబ్లమ్ని వెంటనే రెక్టిఫై చేస్తే అది వితిన్ 15-20 మినిట్స్లో లైట్గా తినడం స్టార్ట్ చేసింది. ఇలా పొద్దున్నే మీరు ఫీడ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క యానిమల్కి చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి టెంపరేచర్ కూడా చెక్ చేసాము, 105 ఉంది. అంటే లైట్గా ఫీవర్ కూడా స్టార్ట్ అవుతుంది. 104 కంటే ఎక్కువ ఉంటే ఫీవర్ ఉన్నట్టు. వెంటనే ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల నొప్పి రిలీఫ్ అయిపోయి తినడం స్టార్ట్ చేస్తుంది. అదే మనం ఈ సిమ్టమ్ని మిస్ అయ్యామనుకోండి, సాయంత్రం కల్లా జీవం కింద కూర్చుంటుంది, ఇంకా లేదు. రేపు పొద్దునకి ఇంకా వీక్ అయిపోతుంది, నోట్లోంచి జొల్లు గారి ఇంకా నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. దీనికి అట్లనే పశు సేవకు కూడా హోమియోపతి మందు పొద్దున సాయంత్రం 5 ml ఈరోజు నుంచి 3 days తగ్గినా తగ్గకపోయినా ఇచ్చేస్తాం. ఆటోమేటిక్గా ఇది రేపటికల్లా రికవర్ అవుతుంది. రేపు మళ్ళీ వీడియో పెడతాను, చూద్దాం. థ్యాంక్ యూ.